కానీ రీసెంట్ గా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని అఫీషియల్ గా అల్లు అర్జున్ ని తిట్టకూడదు అని మీకు స్టేట్ కమిటీ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి అని ఒక పుకార్ వచ్చింది వారం కిందట. ఈరోజు చూస్తే మీరు మళ్ళీ పసుపు కండువా వేసుకున్నారు, ప్రెస్ మీట్ పెట్టినారు, అల్లు అర్జున్ గురించి అడిగిన విషయాలను చెప్పినారు. నిజంగా ఏమైనా వచ్చింది అట్లా మాట్లాడదు అల్లు అర్జున్ గురించి? తిట్టలేదు. మీరు క్వశ్చన్ అడిగితే నేను దాక్కున్నానా? క్వశ్చన్ అడగొద్దన్నానా? మరి ఎందుకు భయపడ్డాను? నేను ఎక్కడ భయపడ్డాను? ఏమైనా అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ మీరు టీడీపీ కండువా వేసుకున్నా ఏమైనా వచ్చినాయి? ఎవరు నాకు చెప్పలేదు, ఎవరు నాతో అనలేదు, నాతో చెప్పలేదు. అది నేను ఏమన్నానని అక్కడ పొరపాటు, నేను ఏమన్నాను తప్పు ఉంటుంది అక్కడ? ఇది తప్పు అని ప్రశ్నించా, నా అభిప్రాయం చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు బూతులు పెడుతుంటే అది తప్పు అని చెప్పా, అంతే. దాంట్లో ఏమైనా తప్పే ఉంది? గతంలో అల్లు అర్జున్ పైన మాట్లాడిన మాటలు కట్టుబడి ఉన్నారు 100%. నేను ఆ రోజు మాట్లాడింది ఫుల్ మెచ్యూరిటీతో మాట్లాడాను. నేను దాపరికం ఏమో లేదు, మీరు అడతారు కాబట్టి చెప్తున్నా. 100% నేను ఏ మాట మాట్లాడున్నా ఆ మాట మీద పట్టుబడి ఉంటాను నేను 100% ఏదైనా. ఈరోజు తిరుమల కొండ కోసం మీరు మాట్లాడుతున్నారు. తిరుమల కొండ టార్గెట్ పెద్దిరెడ్డి అలాగే రోజా. తిరుమల కొండ గురించి మాట్లాడుతున్నారు. టీటీడీ బోర్డు మెంబర్ గా ఏమన్నా అవకాశం కోసం ట్రై చేస్తున్నారా మీరు? టీటీడీ బోర్డు మెంబర్ అంటే ఎవరు అనుకున్నాను? గజపతి రాజు గారికి ఇచ్చారు సార్ అంటే చూడ చైర్మన్ సార్, అది చైర్మన్. అందులో మెంబర్స్ ఉంటారు కదా, తెలంగాణ నుంచి కూడా ఇస్తారు. అట్లా ఏమన్నా మీరు ఆసక్తి ఉందా? వాటి మీద అవగాహన కూడా లేదు నాకు. కేవలం భక్తి వెంకటేశ్వర స్వామి. మనం ప్రశ్నించాలి, అడగాలి, అంతే. ఎదిరించాలి కానీ బెదిరించాలని కాదు, అంతే. వైసీపీ వాళ్ళు చాలా మంది యూటర్న్ తీసుకుంటున్నారు పాలిటిక్స్ లో. యూటర్న్ వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి మాట్లాడుతున్నారు అనలిస్టులు కానీ, చాలా మంది పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళు కానీ, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు. ఏం చెప్తారు దీనిపై? యూటర్న్ తీసుకుంటున్నారని భయపడ్డారు, ఇష్టారాజ్యంగా మాట్లాడినారు, ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు. ఇప్పుడు వచ్చి భయపడ్డారు, అంతే. భయపడాలి కదా, ప్రభుత్వం వచ్చింది, సాక్ష్యాలు ఉన్నాయి, ఎక్కడ బొక్కలు వేస్తారని భయపడ్డారు. అలీ గారు కూడా ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినాడు. ఎందుకు అట్లా అంటారు? ఆయన ఫస్ట్ లో అవగాహన లేదు వాళ్ళ గురించి, మంచోడు అనుకున్నాడు, చెడు అని తెలిసిన తర్వాత వచ్చేసాడు, అంతే. అంతేకాండి, ఇంకంతే. నచ్చలేదు, వచ్చేసాడు పాపం. ఆయన మనం ఏమంటాం, తెలుసుకున్నాడు. రోజా గురించి మీరు గతంలో కూడా మాట్లాడినారు, చాలా ట్రోల్, చాలా వ్యూస్ కూడా వచ్చినాయి మీరు మాట్లాడిన దానికి. వైరల్ అయిందా వీడియో? తాగుతో బాగా తాటి లాగా తలకాయ వేసుకుంటావు పెద్దగా. అవును, మరి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఎన్ని మాట్లాడలేదు, ఎన్ని వందలు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని అనలేదా? సో నేనంటే తప్పే ఉంది, 100% తప్పులేదు అందులో. సో జబర్దస్త్ లో చేసేటప్పుడు, చేసిన తర్వాత మీకు ఆమెకి ఏమైనా గ్యాప్ వచ్చిందా? ఏదైనా విషయంలో వేరియేషన్ గా ఏమైనా? ఆవిడతో నాకు గొడవ ఏందా? ఆవిడ నేను ఏమైనా ఇద్దరు రియల్ ఎస్టేట్ చేసేవా, లేకపోతే ఇతర సినిమాలు చేసేవా? ఆవిడతో నాకు గొడవ ఉండడానికి అదేం లేదు. కిరాకార్పి ఈ విధంగా రోజా పైన మాట్లాడిన తర్వాత రోజా నుంచి కానీ వాళ్ళ మనుషుల నుంచి కానీ ఏమన్నా చెప్పిందా? ఏమన్నా తెలియదు, నాకైతే ఫోన్ రాలే. నాకు ఫోన్ రాలే. ఫోన్ వస్తే ఎందుకు భయపడాలి? ఇప్పుడు నాకైతే ఫోన్ రాలే. కిరాకార్పి మంచిగా ఉంటుండే నా పైన ఇంత విమర్శ చేసినాడు అని చెప్పేసి. మంచి దేనికయ్యా? మంచి చంద్రబాబు నాయుడు గారు మంచిగా లేరా ఆవిడతో? చిరంజీవి గారు మంచిగా లేరా? పవన్ కళ్యాణ్ గారు మంచిగా లేరా? ఎవరు మంచిగా లేరు? ఆవిడ ఎందుకు మాట్లాడింది మరి? దేనికి మంచి? ఏ శాఖకు ఆ శాఖ ఉంటుంది. రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు తప్పు చేస్తే నిలదీయాలా, సినిమాలోకి వస్తే యాక్టింగ్ బాగా చేస్తే ప్రశంసించాలా, దేని తేడా దానికి ఉంటుంది, అంతే. లాస్ట్ ఈరోజు ఒక వార్త వైరల్ అవుతుంది. అఫీషియల్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ లో పవన్ కళ్యాణ్ ఫోటో లేదు, చంద్రబాబు రాజకీయం ఎంతే, పవన్ కళ్యాణ్ మళ్ళీ పక్కకు పెట్టినాడు అని. ఏమంటారు? అది నేనైతే చూడలా. అంటే ఒక పేపర్ అన్నప్పుడు రకరకాల ఎడిషన్స్ ఉంటాయి, రకరకాల పేపర్లు ఉంటాయి, పెద్దది చిన్నది పెద్ద ఉంటుంది. వాటి గురించి వాళ్ళు ఆలోచించే అంత టైము లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత రేంజ్ కానీ, ఆయన పెట్టే ఫ్లెక్సీలు కానీ, ఆయన చూసి చరిత్ర చూశాడు. కానీ ప్రస్తుతానికి ఆ పెన్షన్లు అందినాయా? పింఛన్లు అందే కదా, అవి అందితే చాలు. ఈ కాదు జగన్మోహన్ రెడ్డి లాగా ఫ్లెక్సీ వేయలేదు, ఫ్లెక్సీ కింద నా ఫోటో పెట్టలేదని ఆయన ఏం అనుకోడు. అదే పేపర్లు ఇంకో చోట ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండొచ్చు. మొత్తం చూసుకుంటే ఇప్పుడు కావాల్సింది పేదలు అభివృద్ధి చెందారు లేదా కానీ ఈ ఫ్లెక్సీలు అవి కాదు కదా, అంత ఫీల్ అయ్యే వాళ్ళు ఏం కాదు. అదే ఇంకొక మాట చెప్తా, గుర్తుపెట్టుకో. ఈరోజు అందులో మన లేరు అని అంటున్నావు. అదే స్టేజ్ మీద లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద పడి ఆశీస్సులు తీసుకున్నాడు. ఇదేమన్నా ఒక రూల్లో తీసుకున్నాడా? ఒక పార్టీ ఆఫీసులో పర్సనల్గా తీసుకున్నాడా? భారతదేశంలో, ప్రపంచంలో అందరూ తెలుగు వాళ్ళు చూస్తున్నాగా లైవ్లో పవన్ కళ్యాణ్ గారు వద్దన్నా కూడా కాళ్ళ మీద పడ్డారు. అంటే దాని అర్థం ఏంది? ఆశీస్సులు తీసుకున్నాడు అంటే ఒక మనిషి వంగి అలా అనాలంటే ఎంత శక్తి కావాలి, ఎంత సంస్కారం కావాలి, ఎంత సంసారబద్ధమైన మనిషి అయి ఉండాలి. అది చాలదా? ఏముంది ఇట్లా? లోకేష్ బాబే ఒక సీఎం కొడుకు, ఎన్టీ రామారావు మనవడు, అలాంటి వ్యక్తే కాళ్ళ మీద పడి ఆశీస్సులు తీసుకోగలేదు. ఇప్పుడు ఫోటో కావాలా? కిరాకార్పి ఫ్యూచర్ ఏందన్న? టీడీపీలోనే ఉంటారా, పాలిటిక్స్ లో యాక్టివ్ గానే ఉంటారా, లేకపోతే సమయం వచ్చినప్పుడు ఇట్లా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారా?
నాకు తెలియదు. నేను ఎప్పుడు టీడీపీ కూటమికి సపోర్ట్గా ఉంటా. సమయం వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నిలదీస్తాను అంతే. భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు. పాలిటిక్స్ లో యాక్టివ్ ఉండడం, పోస్టులు తీసుకోవడం ఏమన్నా? వాళ్ళు ఇచ్చి దానికి మనం సమర్థులం అయ్యి మనం చేయగలం, మనం నిజాయితీగా ఉండగలం అంటే తీసుకుంటా, లేదంటే అవసరం లేదు. ఒకసారి అది మొన్నటిదాకా బిజీగా ఉన్నావు, ఇటు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేస్తూ ఇప్పుడు ఇటు వచ్చేసారు. ఏమంటే క్యాంపెయిన్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు రోలింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకండి అంటే త్వరలో నీకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారంట. ఎమ్మెల్సీ జనసేన తరపు నుంచి నీకు ఎమ్మెల్సీ వస్తుంది అనేసి అయితే ఉంది. అలాంటివి ఏం లేవండి. నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను. ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే, ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం, ఆయన బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం, అంతే. అంతేనా? ఓకే. అయితే ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్ టైంలో మొత్తం మనం చూస్తాం. కాకపోతే ఏంటంటే కొంత అల్లు అర్జున్ గారి పైన కొంత ట్రోల్స్ చేస్తున్నారు. అది పర్టికులర్ కొంత ఏరే వాళ్ళు ఏమండి, సంబంధించి మీరు కూర్చుంది అల్లు అర్జున్ గారి థియేటర్లో, మనం అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు విన్నర్ అండి. ఆయనకి మనం ఆయన మీద ఎవరైనా ట్రోల్ చేసే వాళ్ళకి నేను జనరల్గా చెప్తున్నాను, కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు. వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే. కాబట్టి ఒక నేషనల్ అవార్డు సాధించినటువంటి అల్లు అర్జున్ గారిని అలా కొంతమంది వాంటెడ్గా ట్రోల్ చేయటం కానీ, ఇలా కొన్ని తమ్మునేల్స్ పెట్టడం కానీ, ఇలాంటివి ఇక నుంచైనా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, అంతే. ఇంకా అంతకు. ఓకే ఓకే. అశ్విన్ గారు హాయ్. అశ్విన్ గారు ఇక్కడండి. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. హాయ్. యాక్చువల్గా మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా సెలెక్టివ్గా చేస్తున్నారు. హిడింబా తర్వాత మళ్ళీ 1 year తర్వాత శివంబాజీ చేశారు. ఎందుకంత గ్యాప్ తీసుకుంటూ ఉంటారు? అంటే గ్యాప్ అంటాం కన్నా గ్యాప్ వచ్చిందని అంటే మళ్ళీ అల్లు అర్జున్ గారు డైలాగ్ అంటారు. అంటే నాకు బేసిక్గా కాన్సెప్ట్ నచ్చాలనే పెట్టుకుంటాను. నాకు ఆడియన్స్ అంటే చాలా భయం. వాళ్ళు ఏమంటారా అంటే రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది. అంటే మనల్ని అంటే ఇతని సినిమా బాగుంటుంది, భలే కాన్సెప్ట్స్ ఎంచుకుంటారు అనే మాట తెచ్చుకోవాలని చెప్పి నేను పర్టికులర్గా కాన్సెప్చువల్ మూవీస్ కోసం, ఆ స్క్రిప్ట్స్ కోసం వెతుక్కుంటూ ఉంటా. దొరికితే వెంటనే చేసేస్తా, లేకపోతే కొంచెం లేట్ అవుతుంది. బట్ ఈ మాట నేను ఇప్పుడు అన్నందుకన్నా మీరు ఈ సినిమాలో చూసిన తర్వాత ఆ కాన్సెప్ట్ ఉంటుంది. మీరు డెఫినెట్గా మీరు అందరు నన్ను బ్లెస్ చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిగంగన గారు హలో. హాయ్. అంటే మీరు కూడా అశ్విన్ గారి లాగానే చాలా సెలెక్టివ్గా చేస్తున్నారా, లేకపోతే తెలుగులో తక్కువ ఆఫర్స్ వస్తున్నాయా? అంటే సిటీ మార్ తర్వాత మధ్యలో ఆది గారితో సినిమా చేశారు, మళ్ళీ ఇదే అనుకుంటా నాకు తెలిసి. సో Selective, yeah, but I also think that, there's something called destiny of a film and destiny of being in that film. The way that Shivam Bhaji worked out for me, I think it was one call, one line that I had heard, and I was rather thanking and happy that I was approached for the film and I got into the part. It's very true that I would consciously want to be a part of films there where I add value to the narrative. I don't just want to be in the film. So that's a conscious decision for sure.